నిన్న ఓరుగల్లులో జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో దానికి ప్రధాని మోడీ రావడం కొంత ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి గత నెల 2 నెలలుగా జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు అనుకోవచ్చు, లేదంటే సంక్షోభం అనుకోవచ్చు, లేదంటే కలహాలే అనుకోవచ్చు, కొంతమేర సద్దు మణిగాయని అనుకోవచ్చు. కానీ నిన్న ఇంకొంచెం లీడర్ల మధ్య, ఇక్కడ స్థానికమైనటువంటి ఎవరైతే లీడర్ల మధ్య వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కొరవడినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా కూడా గొడవలు అదే విధంగా ఉన్నాయా అనే కోణంలో కొంత జనాలలో కావచ్చు, మీడియాలో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది వాస్తవంగా కూడా. సో అవి ఏంటి అనేది ఇంకా బీజేపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సెట్ కాలేదా బీజేపీ, ఇంకా అదే తీరుతో ఉన్నదా అనే కోణంలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో. సో దీన్ని ఇంకా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ కానీ, సునీల్ బన్సల్ కానీ దీనిపైన దృష్టి సారిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా కొంతమేర ప్రభావం చూపే అవకాశం అయితే కనబడతా ఉంది. నిన్న మోడీ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం, ఆ తర్వాత పలు శంకుస్థాపనలకు మోడీ ప్రారంభించడం, అదేవిధంగా పక్కనే డయాస్ మీద ఉన్నటువంటి పొలిటికల్ బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత వాళ్ళకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించిన దానిలో మోడీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైతే అవినీతిపైన దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా దృష్టి పెట్టాయి అనుకుంటూనే చాలా పెద్ద ఎత్తున, అంటే ప్రతి ప్రాజెక్టులు కూడా అవినీతి లేనిదే వీళ్ళు లేరనేటువంటి దానిలో పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, అదేవిధంగా కేవలం ఏది కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మరియు కేసీఆర్ కుటుంబం టార్గెట్గానే మోడీ మాట్లాడడం ఏదైతే ఉందో స్పష్టంగా సంకేతాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మేము బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ని కానీ వేరే ఎవరిని కూడా విమర్శించకుండా కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ముఖ్యంగా అనేక రకాలైన ప్రాజెక్టులు జరుగుతున్న అవినీతిపైన కావచ్చు, లేదంటే ముఖ్యంగా టీఎస్పీఎస్సీ స్కామ్ గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్లకు మేము నిధులిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఏంటి, ఏ స్కీమ్లో ఏమేమి వచ్చినాయని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రధాని మోడీ చాలా వివరించడం జరిగింది. సో ఇక్కడ క్లారిటీగా వారైతే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదనే సంకేతాన్ని బలంగా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే స్థానిక నాయకత్వానికి. ఆ స్థానిక నాయకత్వం ఏం చేయబోతుంది? నిజంగా ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఈ 1000 ఏనుగుల బలం ఏదైతే ఉందో, ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో, ఇక్కడ జరుగుతున్నటువంటి బీజేపీ పైన జరుగుతున్నటువంటి ఒక వాదనలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణల వాస్తవాలు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం వాస్తవంగా. ఇప్పుడు మోడీ ఇచ్చిన స్పీచ్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అనే కోణంలో ఇప్పుడు బీజేపీ నాయకుల మీద పెద్ద ఎత్తున ఒక గురుతర బాధ్యత ఉంది. దాన్ని కొనసాగిస్తారా, లేదంటే మళ్ళీ గతంలో ఏ విధంగానైతే మొన్నటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మళ్ళా నిలుపుకుంటారా అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. నిన్న ఈటెల రాజేందర్ గారి స్పీచ్ కానీ, లేదంటే బండి సంజయ్ స్పీచ్ కానీ, లేదంటే కిషన్ రెడ్డి స్పీచ్ కానీ చూసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతున్నట్టు మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ తర్వాత బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఏమో కేసీఆర్ను ఢీ కొట్టే విధంగా మాట్లాడిండు. ఆ తర్వాత బండి సంజయ్ ఒక ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి కూడా తన మాటల్లో పదును కనబడతా ఉంది. సెంట్రల్ మినిస్టర్ కంటే కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక తన మాటల్లో పదును పెరిగిందని కూడా చెప్పవచ్చు. కానీ కొంత కోఆర్డినేషన్ మిస్ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇంకా బీజేపీ మారలేదు, అలానే ఉంది అనే చర్చ అయితే జరుగుతుంది. ఇంకొక వైపు మోడీ స్పీచ్ మనమైతే చూస్తూ ఉన్నాం. మోడీ స్పీచ్లో ప్రధానంగా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా తీసుకుపోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ ఇప్పటిదాకైతే నిన్న మోడీ ఇచ్చిన బలంతో 1000 ఏనుగుల బలం అయితే వాళ్ళకు రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇదే సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ. బీజేపీ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఏ విధంగా ముందుకు పోవాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. నిన్న ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ను ప్రత్యేకంగా ప్రధాని మోడీ అభినందించడం జరిగింది. సో
ఈ కోణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాడేమో అనే విషయం కూడా క్లియర్గా మనకు కనబడతా ఉంది ఆ యొక్క వీడియోలో. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇక్కడ తెలంగాణలో ఒక ఫేస్గా బీజేపీకి ఉండబోతున్నాడు అనేటువంటి సంకేతాలను ప్రధాని మోడీ చెప్పకనే తెలంగాణ ప్రజలకు చెప్పిపోయింది అనేటువంటి దానిలో కూడా ఒక రకమైనటువంటి వాదన అయితే వినబడతా ఉంది. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు తెలంగాణలో ఏ విధంగా పాగా వేయబోతున్నారనే ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఈరోజు వాస్తవంగా మాట్లాడుకుంటే అర్బన్ సిటీస్లో తప్ప గ్రామాల్లో ఏ విధంగా కూడా బీజేపీ బలంగా లేదు అనేది సుస్పష్టంగా మనకు కనబడతా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ మనం ఒకసారి బీజేపీ ఏరియాలు ఇక్కడెక్కడ బలంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా బీజేపీ స్టాండ్ ఉండబోతుంది అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే బీజేపీ వాస్తవంగా అర్బన్ సిటీస్లో మాత్రమే బలంగా ఉన్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ముస్లిం డామినేషన్ ఉన్నటువంటి ఆ ఏరియాస్లో కూడా కొంత బలంగా ఉన్నట్టు కనబడతా ఉంది. దీనిలో తెలంగాణలో మనం తీసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో బీజేపీ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో బలంగా ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్లో బలంగా ఉంది. ఆ తర్వాత మహబూబ్ నగర్లో కొంత బలంగా కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో ఇవి 24 ఉంటాయి కావచ్చు, ఇవి ఒక 10 దాకా ఉంటాయి కావచ్చు, ఇవి ఒక 10 దాకా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. సో వీటిలో మాత్రమే చాలా బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీని తర్వాత ఇక రంగారెడ్డిలో కొంత పాటు, కరీంనగర్లో కొంత పాటు తప్ప ఇక్కడ వీక్గా ఉన్నటువంటి జిల్లాలు ఒక్కసారి ఇవేమో స్ట్రాంగ్గా వాళ్ళు బలంగా ఉన్నటువంటి జిల్లాలు బీజేపీ. అదేవిధంగా వీక్గా ఉన్నటువంటి జిల్లాలు అంటే కంప్లీట్ వీక్గా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఖమ్మం మాత్రమే అని తెలుస్తోంది. తర్వాత నల్గొండ, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత మెదక్. వీటిలలో ఇందులో కంప్లీట్గా ఈ రెండు అయితే కంప్లీట్ వీక్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వరంగల్లో, మెదక్లో కూడా చాలా వీక్గానే కనబడుతూ ఉంది. సో ఇది మరి ఎట్లా వీటన్నిటిని కూడా అధిగమిస్తారు, ఈ యొక్క వీక్గా ఉన్నటువంటి జిల్లాలో ఏ విధంగా అధిగమించి స్ట్రాంగ్గా ముందుకు పోతారనేది ఇప్పుడు తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా ఏ విధంగా తయారవుతారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే బీజేపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామందికి కూడా అపోహలు ఉన్నాయి, అవి కూడా రావు అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు క్లారిటీగా మొత్తం తీసుకోండి. జిహెచ్ఎంసీ, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఈ 3 జిల్లాలలో బీజేపీ బలంగా ఉన్నది. ఈ బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 నుంచి 20 సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఇక ఎన్నికల మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పుంజుకుంటుందో ఒకసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇంకా పెరగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ చాలా పెద్ద ఎత్తున కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి ద్వయం ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే వీక్గా ఉన్నారో అక్కడ కొంత చేరికలను చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా క్యాడర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. నిరంతరం అక్కడ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బీజేపీ వ్యూహంగా నాకు కొంత సోర్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ గతంలో టీడీపీ ఏ విధంగా బలంగా ఉందో ఆ విధంగా బలం పుంజుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసే అవకాశాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే టీడీపీ గతంలో బీసీలకు తెలంగాణలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఫార్ములాను కూడా బీజేపీ ఇక్కడ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక్కడ క్లియర్గా 50% సీట్లు బీసీలకు ఇవ్వాలనే దానిలో వీళ్ళు కొంత కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇది కనుక 50% బీసీలకు కనుక ఇస్తామని ఎటువంటి హామీ కనుక బీజేపీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 50% అంటే ఇక్కడ మొత్తంగా తెలంగాణలో 55% to 60% బీసీ జనాభా ఉంటుంది. సో వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. ఇప్పటికే మెజారిటీగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ కానీ, మున్నూరు కాపు కమ్యూనిటీ కానీ, పద్మశాలి కమ్యూనిటీ కానీ,
దాదాపుగా బీజేపీతో కొంత బీజేపీ బలం ఎక్కువ ఉన్నట్టుగా ఈ 3 కమిటీలో బీజేపీ బలం ఎక్కువ ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో దాని తర్వాత గౌడ్ కానీ యాదవ్ కానీ మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా బలంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 50% సీట్లు బీసీలకు ఇవ్వాలని దానిలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ 50% సీట్లు ఇవ్వాలనేటువంటి నినాదం కనుక తీసుకొస్తే ఖచ్చితంగా బీజేపీకి బలం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చూసినట్లయితే క్లియర్గా అది వెలమ కులానికి సంబంధించినటువంటి ఒక అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ పార్టీగా ముద్రపడింది. అక్కడ బీసీలకు కానీ దళితులకు కానీ మిగతా వాళ్ళకు కనీసం రెడ్లకు కానీ మిగతా కమ్యూనిటీలకు కానీ ఎవరికి కూడా ప్రాతినిధ్యం కానీ అక్కడ ప్రిఫరెన్స్ కానీ లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక అది కంప్లీట్గా రెడ్ల పార్టీ అనేది ఒక బలంగా ముద్రపడిపోయింది. సో రెడ్ల పార్టీ అని చెప్పినప్పటికీ అందులో కనీసం బీసీ నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం, అంటే ఒక్కరు కూడా కనీసం అందులో ఎవరైతే కొంతమంది తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా బలంగా అక్కడ నిర్ణయాత్మక శక్తి అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. సో అక్కడ ఇక దళితులకు స్థానం లేదు, బీసీలకు స్థానం లేదు, స్పష్టంగా కనబడుతుంది. సో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ని కనుక బీజేపీ కనుక ఫిల్ చేయగలిగితే చాలా పెద్ద ఎత్తున వీళ్ళు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం బలంగా కనబడతా ఉంది. సో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం దగ్గరేసే విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున కనుక అవకాశాలు కల్పిస్తే కొంతమేర ప్రభావం చూపేటువంటి అవకాశం బలంగా ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఇది దీనిపైన కొంతమేర వీళ్ళు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈటల రాజేందర్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆయన ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు కాబట్టి ఉద్యమకారులను లేదంటే ఆయన ఏ విధంగా వ్యూహాలు ఉండబోతున్నాయనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఆయన ఏ విధంగా వ్యూహాలను అమలు చేయబోతున్నాడు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. కేసీఆర్ని ఏ విధంగా ఢీకొనబోతున్నాడు, కాంగ్రెస్ను ఏ విధంగా నిలువరించబోతున్నాడు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా జరుగుతూ ఉన్నది. సో ఈటల రాజేందర్ వ్యూహాలపైన ఈరోజు బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఒకవేళ కొంత అటు ఇటు జరిగినా కానీ చాలా పెద్ద సమస్య ఉండేటువంటి అవకాశం బీజేపీకి అయితే కనబడతా ఉంది. ఎక్కడ ఏ మరపాటుగా ఉన్నా కానీ ఇక్కడ ఎందుకంటే ప్రధానమైనటువంటి మీడియా అంతా కూడా బీజేపీకి అగనెస్ట్గా పనిచేస్తుంది అనేది సుస్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి తోడు ఇంటర్నల్గా వీళ్ళు కూడా ఆ యొక్క మీడియాకి కానీ రాజకీయ వర్గాలకు కానీ జరుగుతున్న చర్చలో వీళ్ళు కూడా కొంత ఆజ్యం పోసినట్టయింది. గతంలో చూసినాం కదా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, ఈటెల రాజేందర్ కానీ చాలామంది, ఈవెన్ బండి సంజయ్తో పాటు చాలామంది కూడా ఏ విధంగా మీడియా జరుపుతున్నటువంటి నెగిటివ్ చర్చలో వీళ్ళు కొంత నీళ్లు పోసి వీళ్ళు కొంత దానిలో వాళ్ళకు ఊతం ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా వీళ్ళ స్టాండ్ ఉండబోతుంది అనేది కొంతమేర వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే బీజేపీకి సంబంధించినటువంటి అంశం. బీజేపీ నిన్న బహిరంగ సభ తర్వాత వీళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా కొనసాగుతూ ఉంది. సో ఇది ఈరోజు ప్రధానమైనటువంటి బ్యాన్ ఐటమ్. ఇక